మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన తీసుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ తో పెట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాట. సాయిరెడ్డి గారి దగ్గర పోయి చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు, పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాలి. 12 కాదు, నువ్వు రాంగ్ చెప్తాను. 15 కోట్లు ఆఫర్ ఇచ్చాను. ఆఫర్ ఇస్తే ఆ విషయం నేను అప్పట్లో మా అధ్యక్షునికి చెప్పడం, ఈ రకంగా ట్రై చేస్తాను సార్ అంటే, నువ్వు ఇంకా ఎవరెవరు టచ్ లో ఉన్నారో దాన్ని డ్రాగన్ చేయమని చెప్పాడు. డ్రాగన్ చేసినాం, దాన్ని పకడ్బందీగా సెట్ చేసి వాటికి 2-3 వెళ్ళిపోయినారు. ఆ రోజు డొక్కా మాణిక్య ప్రసాద్ గాని పోతుల సునీతమ్మ వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసి ఎవరిని దాన్ని కట్టడి చేసుకుని అమరావతిలో మీరు పెట్టిన తీర్మానానికి అగెనిస్ట్ గా ఓటేసి ఈ రోజు అమరావతి ఈ రకంగా పనులు జరుగుతున్నాయంటే అందులో బీటెక్ రవి భాగస్వామ్యం కూడా ఉంది. అలాంటి క్యారెక్టర్ నాది. అట్లా క్యారెక్టర్ ను నువ్వు అసాసినేట్ చేసేట్టుగా డబ్బులకు కాదు 15 కోట్లు ఆఫర్ ఇస్తామంటే ఆ రోజు మేము కాదని అమరావతికి మీరు పెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన వ్యక్తి కాబట్టి బీటెక్ రవిని నువ్వు అనుకునేంత ఈజీగా నువ్వు అసలు కొనలేవు. డబ్బు మీద మాకు ఆ వ్యామోహం లేదు. నా దగ్గర ఆ డబ్బు ఉంటే అసలు మీరు ఆ రాజకీయం కూడా చేయలేరని కూడా నేను పదే కూడా తర్వాత చెప్పడం జరిగింది.